అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మనం మెహర్ ప్రభు గురించి సంఘటనలు చెప్పుకునేటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ ఆట అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది ప్రపంచవ్యాప్తంగా. మరి అటువంటి ఒక సంఘటనని ఈరోజు మనం చెప్పుకుందాం. బాబా సమయంలో జరిగినటువంటిది ఇది. సహజంగా యుగావతారుడైనటువంటి మెహర్ ప్రభు ప్రేమ పరిధిలో జీవించేటువంటి నవమానవాడికి అందరికీ కూడా మరి ఈ క్రికెట్ ఆట అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ టీవీ ముందు కదలకుండా ఆ ఆ గేమ్ వస్తోందంటే కదలకుండా కూర్చొని చూస్తారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. మరి అటువంటి క్రికెట్ ఆటకి సంబంధించినటువంటి ముచ్చట ఒకటి చెప్పుకుందాం ఈరోజు. సాధారణంగా చిన్నప్పటి సంగతి అన్నమాట ఇది బాబా. తన యొక్క విజ్ఞాని సంస్కారాలతో చిన్నతనంలోనే అనేక ఆటలు ఆడుకునేవారు అవతార పురుషుడైనటువంటి మెహర్ ప్రభు. గిల్లీ దండ ఆట, ఏడు పెంకులాట, గోళీకాయలాట, గాలిపటాలు, ఈ ఆటలన్నీ కూడా బాబాకి ఇష్టమే. ఈ ఆటలన్నింటికంటే కూడా క్రికెట్ ఆట అంటే బాబాకి చాలా 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 ఇష్టం. అంతేకాకుండా ఆ ఆట ఆడటంలో కూడా ఆయన ఎంతో అందవేసిన చెయ్యి. కాలేజీ టీమ్‌కి ముఖ్య లీడర్‌గా గూడా ఉండేవారనమాట. ముఖ్య ఆటగాడుగా గూడా ఉండేవారనమాట. ప్రతిసారి బ్యాటింగ్ చేయడంలో మొట్టమొదటిగా ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా బాబానే ఉండేవారట. అంతేగాకుండా వికెట్ కీపర్‌గా కూడా మంచి చాకచక్యం కలిగిన ప్రజ్ఞని ప్రదర్శిస్తూ ఉండేవారట. బ్యాట్స్‌మెన్ వెనక అప్రమత్తతో ఉండి తటాల్న స్టంప్ ఔట్ చేయడం, ఇవన్నీ కూడా ఆ క్రికెట్ ఆటలో ఉన్నటువంటి నైపుణ్యంతో కూడిన విశేషాలు. ఆ ఆటలో అట్లా ఔట్ చేయడంలో కూడా ఆయనే సాటి అని అందరూ ఆ రోజుల్లో అనుకునేవారు. మరి, మరి మన చిన్నప్పటి ఆ మేర్వాన్ క్రికెట్ ఆటలో ఎలా మునగాడో తెలియజేసేటువంటి ఒక చక్కటి సంఘటన ఈరోజు మనం చెప్పుకుందాం. ఎందుకంటే బాబా అవతార పురుషుడు. ఆయన యొక్క ప్రతి కదలిక కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ప్రతి సంఘటనకి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. ఇది 1913వ సంవత్సరంలో దక్కన్ కాలేజీలో మెహర్వాన్ ఇంటర్ చదువుకునే రోజులు. మరి పూనాలో కంటైన్మెంట్ రోడ్డున వేప చెట్టు కింద మన సద్గురువుని బాబాజాన్ నివసించేవారు కదా. మరి బాబాజాన్ బాలుడుగా ఉన్నటువంటి మెహర్వాన్ని దగ్గరికి పిలిచి నొసట ముద్దు పెట్టుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ ముద్దుతో మెహర్వాన్ తన యొక్క బాహ్య చైతన్యాన్ని కోల్పోయి తన యొక్క సనాతన స్థితిలో మేల్కొని ఒక పిచ్చివానిలా చినిగిన గొడ్డలతో తిరిగేవారు. చాలా మంది మెహర్వాన్‌కి మతి భ్రమించిందని అనుకునేవారు. అలా ఉండగా ఒకరోజు పూనా మహమ్మదీయ క్రికెట్ టీమ్‌కి, పార్సీ క్రికెట్ టీమ్‌కి ఆట కుదిరింది. అప్పుడు పారసీ టీము ఆటకు అంగీకరించింది. కానీ తమ టీములో మేటి ఆటగాడు, కాలేజీ ఛాంపియన్‌గా పేరు పొందినటువంటి మెహర్వాన్ లేకపోతే గెలిచే అవకాశం లేదు అని వాళ్ళంతా కూడా అర్థమైంది వాళ్ళకి. వాళ్ళకి తెలుసు ఆ విషయం. కానీ ఇక్కడ మన మెహర్వాన్ యొక్క చైతన్య స్థితి మారిపోయింది. అయినప్పటికీ కూడా మెహర్వాన్ దగ్గరికి వెళ్లి మారిన చైతన్య స్థితిని గమనించినప్పటికీ కూడా ఆహ్, ఈ ఆట విషయంలో తమతో కలవమని చెప్పి అడుగుతారు వాళ్ళంతా. అయితే మెహర్వాన్ ఆడటానికి ఒప్పుకోరు. అంగీకరించలేదు. ఆ పారసీలందరూ కూడా వాటికి సంబంధించిన టీమ్‌లో ఉన్నటువంటి ఇది అంటే 2 టీమ్‌లు కదా! ఒకటేమో మహమ్మదీయ క్రికెట్ టీము, మరొకటేమో పారసీ క్రికెట్ టీమ్. ఈ పారసీకానికి చెందినటువంటి బాలురందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తారు. అయినా గాని లాభం లేకుండా పోతుంది. ఇహ మెహర్వాన్ లేకుండానే మ్యాచ్ ఆడాల్సొస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకుంటారనమాట. మ్యాచ్ రోజు క్రికెట్ గ్రౌండ్ సమీపంలో ఒక చెట్టు కింద మెహర్వాన్ కూర్చొనుంటారక్కడ. అది చూసి మిగతా పారసీక బాలురు ఆట ఆడేటువంటి వాళ్ళందరూ గమనించి తమతో కలిసి ఆడమని చెప్పి మళ్ళీ కోరతారు. కానీ మెహర్వాన్ కనీసం ఆడకపోయినా ఆటగాళ్ల వరుస
లో కూర్చొని అంటే ప్లేయర్స్ పెవిలియన్‌లో కూర్చొని కనీసం ఆటన్నా చూడమని చెప్పి అడుగుతారు. హలో! వినిపిస్తుందా? జయబాబా? హ్మ్. కనీసం ఆహ్, ఆ! వినిపిస్తుందా? వినిపిస్తుంది. డిస్టర్బెన్స్ వచ్చింది. కనీసం ఆ ప్లేయర్స్ పెవిలియన్‌లో కూర్చొని కనీసం ఆటన్నా చూడమని చెప్పి కోరతారు. మెహర్వాన్ అంగీకరిస్తారు. మెహర్వాన్ అక్కడ ఉన్నాడని తెలిసి ఈ మహమ్మదీయ టీమ్ కెప్టెన్ మిస్టర్ బేగ్ అనే అతని దగ్గరకొచ్చి ఈ మహమ్మదీయ టీమ్ కెప్టెన్ అంటే వేరే తమకు ఎదురుగా ఉండేటువంటి వాళ్ళనమాట. ఇద్దరి మధ్య పోటీ గదా! ఆ టీమ్ కెప్టెనే మిస్టర్ బేగ్ అతని పేరు. ఆయనొచ్చి "నువ్వెందుకు ఆడటం మానేశావు?" అని మామూలుగానే సహజంగానే అడుగుతాడు. నిజానికి ఆ బేగ్ చాలా మంచి ఆటగాడు. సహజంగానే అతను చాలా మంచి ఆటగాడు. తను మెహర్వాన్‌తో మాట్లాడేటప్పుడు తన యొక్క ఆధిక్యతను మాత్రం పరోక్షంగా వ్యక్తపరుస్తూ, కొంచెం గర్వాన్ని గూడా ప్రదర్శిస్తూ అతను మెహర్వాన్‌తో ఇలా అంటాడు. "మెహర్వాన్, నువ్వు బ్యాటింగ్ చేయకపోతే పోయావు. కనీసం వికెట్ కీపర్‌గానైనా ఉండొచ్చు కదా! నీ చేతిలో నేను స్టంట్ ఔట్ అయితే జీవితాంతం క్రికెట్ ఆట ఆడటం మానేస్తాను." అని అంటాడనమాట. బేగ్ ఛాలెంజ్ చేస్తాడు. ప్రత్యర్థి కూటమిలో ఉన్నటువంటి ఆ బేగ్ ఛాలెంజ్ చేస్తాడు. ఏమని? "మెహర్వాన్, నువ్వు బ్యాటింగ్ చేయకపోతే పోయావు. కనీసం వికెట్ కీపర్‌గానైనా ఉండొచ్చు కదా! నీ చేతిలో నేను స్టంప్ ఔట్ అయితే జీవితాంతం క్రికెట్ ఆట ఆడటం మానేస్తాను" అని అన్నాడనమాట. సరే ఇంక మెహర్వాన్ ఆ ఛాలెంజ్‌కి సరేనని ఒప్పుకున్నాడు. అసలు బేగ్ అలా ఎందుకలా పందెం వేశాడో, మెహర్వాన్ ఎందుకు ఒప్పుకున్నాడో, అది సామాన్యులమైనటువంటి మనకెవరికీ తెలియనటువంటి విషయం. ఆట మొదలైంది. ఈ ఆహ్, మహమ్మదీయ ప్రత్యర్థులైనటువంటి బేగ్ వంతు బ్యాటింగ్ వచ్చిన వెంటనే బ్యాట్ పట్టుకొని సింహంలా పోజ్ పెట్టి రంగంలోకి దిగాడు. ఆ మహమ్మదీయ ప్రత్యర్థి అయినటువంటి బేగ్. మన మెహర్వాన్ ఎటువంటి హంగామా లేకుండా నిరాడంబరంగా చేతికి గ్లౌజ్ మాత్రం వేసుకొని వికెట్ కీపర్‌గా వచ్చి నిలబడ్డాడు. మొదటి ఓవర్ బేగ్‌కి ఎటువంటి సమస్య లేకుండా గడిచింది. కొన్ని పరుగులు కూడా తీశాడు. మిస్టర్ బేగ్ చురుకుగా కాలు ముందుకు పెట్టి బౌండరీ అవ్వకపోతుందా అన్న ధీమాతో ఎదురుగా దూసుకొచ్చినటువంటి బంతిని కొట్టబోయాడు. అంతే. ఆ బాల్ మిస్ అయ్యి మెహర్వాన్ చేతిలో పడింది. వెంటనే మెహర్వాన్ మెరుపులా స్టంప్స్ కొట్టి బేగ్‌ని ఔట్ చేశాడు. చల్లగా గ్లౌస్ తీసేసి తిరిగి వెళ్లి తన సీట్‌లో కూర్చున్నాడు. పాపం మహమ్మదీ ఆటగాడు బేగ్ నీరు గారిపోయి కోర్ట్ నుండి బయటికి ఆ క్రికెట్ కోర్ట్ నుంచి బయటికెళ్ళిపోయాడు. అంతేకాదు ఆ రోజు నుండి తను క్రికెట్ బ్యాట్ ముట్టలేదు, ఆట ఆడలేదు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇది 1913లో జరిగింది. 1960వ సంవత్సరం ఇంచుమించుగా 50 సంవత్సరాలకనమాట. అప్పుడు బాబా మెహరాజాద్‌లో ఏకాంతవాసంలో ఉన్నటువంటి రోజులనమాట. బేగ్ దగ్గర నుంచి బాబాకి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఏమనుందంటే, మండలిలో ఒకరు చెప్పినటువంటి మాటలను బట్టి ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే ఇలా ఉందన్నమాట. బేగ్ మాటలిలా ఉన్నాయి. "నీకు గుర్తుందో లేదో, నీ చేతిలో ఔట్ అయితే క్రికెట్ ఆట మానేస్తానని నేను చిన్నప్పుడు వాగ్దానం చేశా. ఆ వాగ్దానం నేను నేటికి నిలుపుకున్నాను. నువ్వు ఇప్పుడు మెహర్ బాబా అనే పేరుతో ఒక పెద్ద ఆధ్యాత్మిక గురువుగా అయ్యావని నేను విన్నాను. నేను ఈ మధ్య కాలంలో అజ్మీర్‌లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి దర్గాకు ట్రస్టీగా పనిచేస్తున్నాను." అంటే ఆ బేగ్ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి బాటలోనే ఉన్నాడన్నమాట ఆ బేగ్ కూడా. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి దర్గా అంటే అది కూడా ఒక సద్గురువుకి సంబంధించినటువంటిదే. "మేము ధర్మకార్యములు చేస్తూ ఉంటాం. పేదలకు సేవ అంటే నీకు ప్రీతి అని నాకు తెలుసు. అందుచేత నీ అనుయాయులను మా ధర్మ సంస్థకు ఆర్థికంగా సహాయపడమని చెప్తావని ఆశిస్తున్నాను" అని లెటర్ రాశాడనమాట. ఆ లేఖ చదివిన తర్వాత బాబా 50 సంవత్సరాల క్రితం
తన చిన్నతనంలో పూనా క్రికెట్ గ్రౌండ్స్‌లో ఏం జరిగిందో అంటే ఇప్పుడు ముందుగా మనం చెప్పుకున్నామే, ఆ జరిగినటువంటి విషయాన్ని అప్పుడు తెలియజేశారనమాట. 1960లో. 1913లో జరిగినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ క్రికెట్ సంఘటన గురించి 50 సంవత్సరాల తర్వాత మండలి వారికి అతను రాసినటువంటి బేగ్ రాసినటువంటి లెటర్‌ని చదివి వినిపించిన తర్వాత అప్పుడు ఆ సందర్భంగా ఆ విషయాన్ని తెలియజేశారనమాట మండలి వారికి బాబా. తర్వాత తన దగ్గరకు వచ్చేటువంటి నారీమన్ మొదలైన వాళ్ళందరినీ అజ్మీర్‌కి డబ్బు పంపమని చెప్పి ఆజ్ఞాపించారనమాట. అయితే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అవతార పురుషుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆట కాబట్టే క్రికెట్‌కి ఈరోజు ప్రపంచం అంతటా ప్రాముఖ్యతొచ్చింది. అంతే కాకుండా ఆ ఒక్క విషయంలోనే కాదు. బాబా దేని మీదైతే దృష్టి సారించారో, ఆ ప్రతి రంగం కూడా శరవేగంతో ముందుకు దూసుకుపోతోంది. బాబా వాంఛించిన రీతిలో ఈ మానవాళికి ఆధ్యాత్మిక మేల్కొలుపు విశ్వవ్యాప్తంగా ఇంకా ఇంకా జరిగే రోజు ఇంకా మనకి దగ్గరలో ఉంది. ఇంకా ముందుకొస్తోంది అని చెప్పి మనం దీన్ని బట్టి గ్రహించొచ్చు. ఆయన వేసినటువంటి ప్రతి విత్తనం కూడా అది బీజమై అంటే భౌతికమైనటువంటి కార్యకలాపాల విషయంలో ఆయన ఆల్రెడీ అందరి హృదయాల్లో, మన హృదయాల్లో ప్రేమ బీజాలు నాటారు. అంతే కాకుండా విశ్వవ్యాప్తంగా ఆయన చేసినటువంటి భౌతిక కార్యక్రమాల యొక్క ఫలితాలు కూడా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిదీ కూడా ఆ రంగాల్లో ప్రాముఖ్యత కలిగి ఉండడం అనేది మనం చూస్తున్నాం. మరొక విషయం మరి బాబా మా నవజీవనం జరిపినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనని చెప్పుకుందాం ఇప్పుడు. ఎందుకంటే మనకి అక్టోబర్, నవంబర్ అనంగానే ఎక్కువగా నవజీవనం గురించిన ఉదంతాలు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడేంటంటే ఆహ్, ఎవరికైనా స్వప్నం ద్వారా ఏ మామూలుగా స్వప్నాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. కానీ అటువంటి స్వప్నాలకి బాబా ఏ ప్రాముఖ్యత ఇవ్వొద్దని చెప్పి చెప్తారు. కలలకి ఏ ప్రాముఖ్యత ఇవ్వొద్దు అని చెప్తారు. కానీ అవతార పురుషులు గాని, సద్గురువులు గాని తమ యొక్క కార్యక్రమ పరంగా ఎవరైనా మానవులకి కలలో దర్శనమిస్తే ఆ కళకి ప్రత్యేకత ఉందని మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అవతారిణి యొక్క లీలా విలాసాన్ని తెలియజేసేటువంటి సంఘటన కాబట్టి, ఈ స్వప్నం ద్వారా ముముక్షువులకు దర్శనమిచ్చి, ఏ రకంగా తన దగ్గరికి చేర్చుకున్నారో తెలియజేసేటువంటి ఉదంతం ఒకటి మనం చెప్పుకుందాం ఇప్పుడు. బాబా కొంతమంది అనుయాయులతో కలిసి 1949, 50 సంవత్సరాల మధ్య సార్నాథ్ కాలినడకన ఉత్తర దిశగా బయలుదేరారు. అంటే నవజీవనం టైంలోనే. ఈ పగలంతా గూడా మైళ్ళ తరబడి ప్రయాణం చేసి, భిక్షాటన చేసి, తిండి దొరికితే తినడం, లేకపోతే పస్తులుండడం. అట్లా అంతే కదా నవజీవనంలో ఎక్కువగా జరిగింది. అలా కొన్ని మాసాలు ప్రయాణం చేసిన తర్వాత ట్రైన్‌లో డెహ్రాడూన్ వస్తున్నట్లు, అక్కడ స్థానికంగా కొన్నాళ్ళు తన కార్యక్రమం చేయదలిచినట్టు నాలావాలా అనేటువంటి ప్రేమికునికి జాబు రాస్తారనమాట. ఆ విషయం ఎవ్వరికీ తెలియనియొద్దు అని గూడా చెప్తారు. బాబా తన ఇంటికొస్తున్నట్టు నాలావాలా ఎవ్వరికీ చెప్పలేదు. తన ఇంకా రేపొస్తారు అనగా, ఆ రాత్రి వాళ్ళింటికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చి తలుపు తడతాడు. తలుపు తెరవగానే ఆ వ్యక్తి లోపల ప్రవేశించి ఏమనడుగుతాడు? "మీ ఇంటికి మహాపురుషుడొస్తున్నారా?" అనడుగుతాడు. నాలావాలా విస్తుపోతారు. ఎందుకంటే బాబా ముందుగానే చెప్పారు. ఎవరికీ చెప్పడానికి వీల్లేదు అని. మరి ఆహ్, అయితే మీరెవరు? మా ఇంటికి ఒక మహాపురుషుడు రావడం ఏమిటి? అని విషయం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేస్తాడు నాలవాల. ఆ వచ్చిన పెద్ద మనిషి చాలా వినయంగా మొహం పెట్టి, "అయ్యా! నా పేరు తోడీ సింగ్. నేను అలీగఢ్ నుండి వస్తున్నాను. మీ ఇంటికి ఒక గురుదేవులు వస్తున్నట్లు తెలిసింది నాకు. దయచేసి అవునా? కాదా చెప్పండి" అని చాలా వినమ్రతతో అడుగుతాడనమాట. "మా ఇంటికి ఎవరు రావడం లేదు. మీరు పొరబడుతున్నారు. వెళ్ళిపోండి" అంటాడు. అప్పుడు ఆ ముసలాయన పాపం చాలా పెద్దాయననమాట. చాలా బాధపడిపోతూ అతను ఉన్న విషయం చెప్తాడు. "నాకు ఆ స్వామి స్వప్నంలో కనిపించి సరిగ్గా ఈ ఇల్లే చూపించారు. ఆహారం తెమ్మన్నారు. నేను బండ్ల నిండా తినుబండారాలు నింపుకొనొచ్చాను. మరి నా మాట నమ్మకపోతే అటు చూడండి" అని చెప్పి బయటకి చూపిస్తాడు. నిజంగానే అక్కడ బయట బండ్ల నిండా ఆహార పదార్థాలు అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా బాబా వస్తున్నారని
ఆ మాట చెప్పకుండా, సరే అవునా! అయితే రేపు ఉదయాన్నే రండి అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. అత ఆ రాత్రికి తన ఆహారం తెచ్చినటువంటి ఆ బండ్లన్నీ కూడా ధర్మసత్రం దగ్గర నిలుపు చేసుకొని, రెస్ట్ తీసుకొని, ఉదయాన్నే మళ్ళీ నాలా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ తోడి సింగ్. నాల్ బాబా వచ్చే సమయానికి రైల్వే స్టేషన్‌కి వెళ్ళాడు. తోడి సింగ్‌ని తీసుకుంటాడు. తీసుకొని వెళ్తాడు. కానీ తోడి సింగ్‌ని స్టేషన్‌కి బయటే దూరంగా ఉండమని చెప్తాడన్నమాట. బయట అంటే బాబా ఆజ్ఞ ప్రకారం తనతో పాటు తీసుకెళ్ళకూడదు గదా! దూరంగా ఉండమని చెప్పి, బయటే ఉండమని చెప్పి స్టేషన్‌కి వెళ్తాడు. బాబాని రిసీవ్ చేసుకోవడానికి. తర్వాత ఆహ్, బాబా విశ్రాంతి తీసుకునేటువంటి ఆ గదికి వెళ్తాడు. నాలావాలాని చూడగానే బాబా ఏమిటి విశేషాలని అడుగుతారు. అంటే అంటే అక్కడ ప్రయాణికులు వేచి ఉండే విశ్రాంతి తీసుకునే గది ఉంటుంది గదా! అక్కడికి వెళ్తారనమాట. బాబా అక్కడుంటారు. అతన్ని నాలావాలాని బాబానే అడుగుతారు. ఏమిటి విశేషాలు అని. ఏమిటి విశేషాలంటే విశేషాలు చెప్పాలి గదా! నాలావాల తోడీ సింగ్ విషయం చెప్పగానే బాబా అడుగుతారనమాట. తోడీ సింగ్ ఎక్కడున్నాడు అని అడుగుతారు. అప్పుడు నాలావాల బయట నిలబడి ఉన్నటువంటి తోడీ సింగ్‌ని తీసుకొని వెయిటింగ్ హాల్‌లోకి ప్రవేశించాడు. తోడీ సింగ్ బాబాను చూడగానే, "ఈ మహానుభావుడే నా కల్లో కనిపించింది" అని చెప్పి బాబా పాదాల మీద పడతాడు. తోడేసి. బాబా అతన్ని కుశల ప్రశ్నలు వేసి, "నువ్వు నాకు, నా అనుచరులకి ఒక నెల రోజుల పాటు ఆహారం వండి పెట్టగలవా?" అని అడుగుతారు. "ఓహ్! తప్పకుండా. అది నా మహాభాగ్యం" అని ఎంతో పరమానంద భరితుడై తన గ్రామం వెళ్లి, తన భార్యా పిల్లల్ని గూడా తీసుకొనొచ్చి స్వయంగా బాబాకు, మండలికి ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలు వండి పెడతాడనమాట. తౌడి సింగ్ ప్రతిరోజు అతి తాజా కూరగాయలు, వంట సామాగ్రి ఇవన్నీ తెచ్చి నేతి మిఠాయిలతో సహా పరివారం అందరికీ కూడా చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తాడు. ఇట్లా 2 వారాలు గడిచిన తర్వాత బాబా వాళ్ళని తిరిగి అలీఘర్ వెళ్ళిపోమ్మని చెప్తారు. బాబా ఆజ్ఞ ప్రకారం తోడీ సింగ్ తన భార్య పిల్లల్ని తీసుకొని అలీఘర్ వెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళిన తర్వాత దగ్గర నుంచి తోడీ సింగ్ ఏం చేస్తాడు ప్రతిరోజు నిత్య సమారాధన ఏర్పాటు చేస్తాడు. ఏ రోజుకైనా బాబా తన బృందంతో కలిసి అలీఘర్ వస్తారనే ఆశతో పాపం ఎదురు చూస్తూ ప్రతిరోజు నిత్య సమారాధన ఏర్పాటు చేసేటప్పటికి అతని ఆస్తంతా కూడా హారతి కర్పూరంలా కరిగిపోతుంది. అతను అనుకున్న వాళ్ళంతా కూడా చనిపోతారు. చివరికి తోడీ సింగ్ పరిస్థితి ఎలా అవుతుందంటే కడు పేదవాడైపోతాడు. కానీ బాబా నామాన్ని మాత్రం గుండెల నిండా నింపుకుంటారు. ఎవరైనా కనిపించిన వాళ్ళు ఏమడిగినా, ఏం మాట్లాడినా బాబా నామం తప్ప మరొక సమాధానం లేదు. ఏదన్నా ప్రశ్న అడిగితే బాబాకే తెలియాలి. బాబాకే తెలియాలి. బాబా జానే, బాబా జానే, బాబాకే తెలియాలి అనే ఒక్క మాట అనేవాడు. ఒక లక్షాధికారి చివరికి భిక్షకుడిగా రోడ్డు మీద పడి తిరగటం చూసి, "నీ ఆస్తంతా ఏమైందని అడిగితే బాబాకే తెలియాలి. నీ భార్య పిల్లలు ఏమయ్యారని అడిగితే బాబాకే తెలియాలి." అట్లా పిచ్చివాడిలా దీనావస్థలో బాబా నామం చేస్తూ చివరికి అంతిమ శ్వాస విడుస్తాడు. అయితే ఇక్కడ తోడేసింగ్ కథ ముగిసిపోయింది. మరి బాబాగా కల్లో కనిపించి, దర్శనమిచ్చి, తన దగ్గరికి పిలుచుకొని, నవజీవనం సమయంలో అతని దగ్గర భిక్ష తీసుకొని, అతని ఆహార పదార్థాల్ని తీసుకొని, మరి ఈ విధంగా కష్టాల పాలయ్యాడు అంటే అందరికీ ఏమనిపిస్తుంది? నిజానికి ఇదేంటి బాబా ఇలా చేశారు. ఎంతో కరుణ చూపించాల్సినటువంటి ఆయన, అటువంటి దీనావస్థలో అతన్ని అలా చేశారేంటి అని అనుకుంటాం. కానీ ఇక్కడ గమనించాల్సిందేంటంటే తోడీ సింగ్ చాలా అదృష్టవంతుడు. అవతార పురుషుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. తనవి అనుకున్నవన్నీ గూడా పోగొట్టుకున్నాడు. తన వారు అనుకున్న వారిని అందరినీ కూడా దూరం చేసుకొని రిక్త హస్తాలతో బాబాలో ఐక్యం పొందాడు. ఇది ఇది చాలా కొద్ది మందికే మాత్రమే దొరికేటువంటి అవకాశం. అప్పుడప్పుడు అవతారుని కార్య విధానం ఈ రకమైనటువంటి పద్ధతిలో కూడా తన దగ్గరికి రప్పించుకునేటువంటి విధానం ఉంటుందన్నమాట. 'అవతార్ మెహర్ బాబా కీ జై.' మరి ఇటువంటిదే నవజీవనంలో జరిగినటువంటి మరొక సంఘటన. జై బాబా మణి ఒక్క నిమిషం అమ్మా.
ఒక్క నిమిషం. వినపడతలేదు సత్యవతి గారు. లేదు, ఒక్క నిమిషం చెప్పారు శర్మ గారు. देवावन అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా. 4 నిమిషాలు కదా. ప్రియతమ తండ్రి మెహర్ ప్రభు అవతారుడిగా మానవ రూపం ధరించి మన మధ్యన తిరిగినప్పటికీ కూడా ఆ ప్రభు యొక్క సహజమైనటువంటి ఆకర్షణ, ఆ తేజస్సు, ఆ దైవీ శక్తి అంతా కూడా ఎప్పుడూ కూడా ఆ ప్రభుని చుట్టుముట్టే ఉంటుంది అంటానికి ఉదాహరణగా మనకి మరొక సంఘటన తెలియజేస్తున్నారు. ఎందుకంటే తేజోవంతమైనటువంటి ఆయన రూపం అందరికీ కనబడుతుంది. ఎలా అంటే తేజోవంతమైనటువంటి దీపానికి చెయ్యి అడ్డు పెడితే ఆ కాంతి కానరాకుండా పోతుందా? అదే విధంగా బాబా నవజీవన కాలంలో మారువేషంలో ఉన్నప్పటికీ కూడా తన మండలి వాళ్ళతో పాటు వాళ్ళతో సహచరునిలాగానే సంచరించి పెద్దన్నయ్యగా తిరుగుతున్నప్పటికీ కూడా ఆయన ఆ ప్రభు యొక్క దైవీ శక్తి అడుగడుగునా కూడా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండేదన్నమాట. ఈ సహచరులకు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు అసాధ్యమైనటువంటి పనిని పురమాయించినప్పుడు అది పూర్తి చేసుకొని రమ్మనేటప్పుడు వారు కూడా ఈ పని సాధ్యమా కాదా అనే ఆలోచన లేకుండా ఆ దైవీ మానవుడైనటువంటి ఆ ప్రభు యొక్క ఆజ్ఞకు సంపూర్ణ విధేయతతో వెంటనే ఆ పని చేసుకొని రావడానికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి దారిలో వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు తటస్థపడటం, బాబా చెప్పినటువంటి ఆ వింత వింత కోరికల్ని, షరతుల్ని ఆ ముఖ లేనటువంటి ఆ వ్యక్తులు తీర్చడానికి సంసిద్ధం కావడం, ఇదంతా కూడా చాలా వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వింటుంటే. ఇదంతా ఆ చిత్ ప్రకాశకుడైనటువంటి దైవీ శక్తి కలిగినటువంటి ఆ ప్రభువు మూలంగానే వాళ్ళ యొక్క మనసుల్లో విచిత్రమైనటువంటి అటువంటి భావన కలిగి వాళ్ళ యొక్క చిత్తాలను కూడా ప్రకాశవంతం చేసి వాళ్ళల్లో ఆ పని చేయాలి అనేటువంటి ప్రేరణ, ఇన్స్పిరేషన్ అనేది చేయగలిగేటువంటి ఆ శక్తి నిజంగా దైవీ మానవుడైనటువంటి ప్రియతమ తండ్రి మెహర్ ప్రభువుకే చెల్లుతుంది అని చెప్పుకోవచ్చు. అటువంటి మరొక విచిత్ర సంఘటన కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. ఇది కూడా నవజీవనం గడుపుతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి సంఘటనే. బెనారస్ లో ఒక 30-40 రోజులు ఉండదలిచారు బాబా. దానికోసం తన శిష్యులైనటువంటి ఆదిని, బాబాదాస్ని పిలిచి మీరు ముందుగా వెళ్ళి ఏర్పాట్లు చూడమని పంపుతారు. ఎవరైనా ఏమిటా ఏర్పాట్లంటే ఎవరైనా మన మన పార్టీలో ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా 22 వాళ్ళు 5గురు మొత్తం 30 మంది దాకా ఉంటారు నవజీవనంలో. వాళ్ళందరికీ కూడా ఒక మంచి బంగళా కనీసం 30-40 రోజుల పాటు ఉచితంగా ఇవ్వాలి. ఆ బంగళా ఇచ్చిన వారే వీళ్ళందరికీ వీళ్ళు ఉన్నన్ని రోజులు భోజనం పెట్టాలి. ఉదయం, రాత్రి అల్పాహారం. వాళ్ళు బాబా వద్దకు రాకూడదు. బాబాని చూస్తామని అనకూడదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన బంగళాలో వంట చేయకూడదు. బంగళా గేటు దగ్గరికి భోజనం తీసుకొని వచ్చి అప్పచెప్పాలి. అట్లా అని చెప్పి విందు భోజనం ఏమీ అవసరం లేదు. అన్నం, పప్పు ఉదయం పూట, ఆకుకూర, బంగాళాదుంప రాత్రిపూట అయితే చాలు అని చెప్తారు బాబా. సరేనని చెప్పి ఆది, బాబాదాస్ కలిసి బెనారస్ వెళ్తారు. తగిన వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు. వీళ్ళకి కలిగినటువంటి ఆ ఆంతరంగిక ప్రేరణ వల్ల ఒక వ్యక్తి కంటి నిపుణుడు. బాబా చెప్పినవన్నీ కూడా వీళ్ళు ఆ నాథకు చెప్తారు.
ఆడవారికి వేరే గదులుండాలి. వాళ్ళ అన్నగారికి వేరే గదుండాలి. మిగిలిన 22 మందికి తగినన్ని గదులుండాలి అంటారు. ఆయన వెంటనే ప్రేమతో సరే అవన్నీ ఏర్పాటు చేస్తాను. ఒక్కరోజు గడువివ్వండి. మళ్ళీ మీరు రేపు రండి అన్నారు. ఆ విధంగా ఆయన ఫోన్‌లు చేసి తనకు తెలిసిన వాళ్ళందరి ద్వారా వీళ్ళకి తగిన విడిది ఏర్పాటు చేస్తారు. సరే విడిదైతే ఏర్పాటు చేశారు. మరి అందరికీ వండి పెట్టడం అది ఒక సమస్య. అది కూడా ఏంటంటే సమస్య ఎందుకొచ్చిందంటే వీళ్ళు ఉంటున్నటువంటి బంగళాలో వంట చేయకూడదు. తీసుకొచ్చి ఇవ్వాలి. దానికోసం ఈ నార్త్‌కి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే ఖరే అనే ఆయన దగ్గరికెళ్ళి ఎవరో ఒక పెద్ద పార్టీ వాళ్ళొచ్చారు. వాళ్ళకి 40 రోజుల పాటు వండి పెట్టడానికి ఎవరినైనా ఏర్పాటు చేయమని చెప్పి ఖరేని అడుగుతారు. ఈ ఈ ఖరే తల్లిదండ్రులు హమీర్‌పూర్ జిల్లాలో రద్ద అనే వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. వాళ్ళు బాబా ప్రేమికులు. వాళ్ళ ద్వారా సరే బాబా నవజీవనం నడపటానికి మండలి వారితో అహ్మద్‌నగర్ వదిలి కాలినడకన బయలుదేరారని ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది. అందువల్ల వెంటనే పార్టీ యజమాని మౌనం అవలంబిస్తున్నారా అని అడుగుతారు. ఏమో నాకేం తెలియదు. వీళ్ళని వీళ్ళ షరతులు అవి చూస్తుంటే నాకేదో తికమకగా ఉంది అని అంటాడు అతను. మరి అసలా వ్యక్తి ముక్కు, మొహం తెలియనటువంటి వ్యక్తి. కానీ వాళ్ళని తిరస్కరించటానికి నా మనస్సు అంగీకరించట్లేదు అని కూడా అంటాడు డాక్టర్ నాథ్. ఇదిలా ఉంటే బాబా మండలి వారితో పాటు బెనారస్ రైల్వే స్టేషన్‌లో మరుసటి రోజు దిగారు. అప్పుడే తెల్లారుతోంది. ఆది, బాబాదాసు వీళ్ళని కలవడం కోసం స్టేషన్‌కి వెళ్లారు. ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడి దూరంగా ఓవర్ బ్రిడ్జి మీద నిలబడినటువంటి దంపతులనిద్దరిని చూపిస్తూ బాబా అంటారు, "వాళ్ళు మనల్ని చూసేశారు." అంటే ఎవరికీ చెప్పకూడదని అన్నారు కదా! వాళ్ళు మనల్ని చూసేశారు. వేలిచ్చి వెంటనే "కాదు, కాదు" అంటాడు. "లేదు బాబా వాళ్ళెవరో ప్రయాణికులే ఉంటారులే బాబా" అంటాడు. "కాదు, కాదు అసలు ముందు వెళ్లి వాళ్ళెవరో నువ్వు కనుక్కొని రా" అని వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఎక్కడో దూరంగా. సరే అని చెప్పి ఏరిచ్చి వెళ్లి వాళ్ళెవరో కనుక్కుంటే వాళ్ళు డాక్టర్ నాథ్ దంపతులు. అంటే బాబా ప్రేమికులనమాట. బాబాతో ఆ విషయం చెప్పేటప్పటికి వెంటనే బాబా ఒక చిటికేసి పదండి, పదండి అని చెప్పి సామాను సర్దండి. వాళ్ళు మనల్ని చూసేశారు. మనకి దాత ఎవరో ఈ దాతున్నాడే, ఈయన మనం చెప్పినటువంటి షరతులను అమలుపరచలేదు అని చెప్పి తిరుగు ముఖం పట్టిస్తామంటారు. మళ్ళీ బాబా ఏరిచ్చిని వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్పి రమ్మంటారు ఈ విషయాన్ని. మీరు చేసినటువంటి వసతి వగైరా సౌకర్యాలన్నీ కూడా చాలా బాగానే చేశారు. దానికి మా అన్నగారు ఎంతో సంతోషించారు, ఆనందించారు. చాలా కృతజ్ఞతలు గూడా తెలపమన్నారు. కానీ మీరు ఆయన చెప్పిన షరతుల్ని పాటించకుండా ఆయన్ని చూడటానికొచ్చారు. అందువల్ల ఆయన మీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను. వెళ్ళిపోతామని చెప్పమన్నారు అని ఈయనొచ్చి అంత దూరం నడుచుకుంటూ వెళ్లి దూరంగా ఉన్నారు వాళ్ళెక్కడో. వాళ్ళకి ఆ విషయం తెలియపరుస్తారు. వాళ్ళు పాపం చాలా బాధపడిపోయి, మేమేం పాపం చేశామని భయపడుతూ, ఏం చేయాలో పాలుపోక, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్న ఏరిచితో పిలిచి, "ఏవండీ మీరలా వెళ్ళిపోకండి దయచేసి. మీ అన్నగారితో మేము ఆయన్ని చూసే ఉద్దేశంతో రాలేదండి. మీ దాంట్లో మీ గ్రూప్‌లో చాలా సుకుమారమైనటువంటి స్త్రీలున్నారని విన్నాము. ఇక్కడి నుండి విడిదికి వెళ్ళాలంటే చాలా దూరం. వాళ్ళు నడవలేరని తెలిసి మా కారు వాళ్ళకిద్దామని చెప్పే మా ప్రయత్నం. అందుకోసమే మేమొచ్చాం కానీ, మేము చూడాలని, కలవాలని రాలేదు అని బ్రతిమలాడుకుంటారనమాట వాళ్ళు. కారు స్టేషన్ బయట పెట్టి మేమిక్కడే నిలబడ్డాం. ఆయన్ని చూడాలనే ఉద్దేశంతో మేము రాలేదు అని చెప్పి దయచేసి ఈ మాట మీ అన్నయ్యకి తెలియచేయండి అని చెప్తే ఆహ్, వీళ్ళు ఈ టైంలో విడిదికెళ్ళాలంటే ఈ తెల్లవారుజామున ప్రైవేట్ వెహికల్స్ కూడా ఏమీ ఉండవు. అందుకని మేము కూడా మా కార్‌లో వచ్చాము. మీ అన్నగారికి తెలియజేయండి అనంగానే, మళ్ళీ ఈరిచ్చి కాళ్ళీడ్చుకుంటూ తిరిగొచ్చి ఈ మాటలన్నీ బాబాకి చెప్తే, ఇహ బాబా కరిగిపోతారు. సరేలే నువ్వెళ్ళి వాళ్ళతో ఆహ్, అన్న చాలా సంతోషించారని చెప్పు. వాళ్ళ కారు కూడా వాడుకుంటాను. కానీ కారు వాడుకున్నందుకు ఒక రూపాయి ఇస్తాను. అది కూడా వాళ్ళు అంగీకరించినట్లయితే అలాగే ఉంటాను. వాళ్ళ వాళ్ళ విడుదల అని చెప్పి అంటారనమాట.
సరే ఏరిచ్చి మళ్ళీ కాళ్ళు ఈడ్చుకుంటూ అంత దూరంలో ఉన్న బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి అది ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు. వెళ్లే ముందే ఒకటి క్లారిఫికేషన్ తీసుకొని వెళ్తాడు ఈరిచ్. బాబా వాళ్ళు గనుక రూపాయి పుచ్చుకుంటామని ఒప్పుకుంటే నేను వాళ్ళతో సరేనని చెప్పొచ్చా? మళ్ళీ ఓకే అన్నారని చెప్పి నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు ఓకే అన్నారని మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్పాలా అని చెప్పి అనేటప్పటికి ఆ సరే అని చెప్పొచ్చు అని బాబా ఒప్పుకుంటారనమాట. ఎందుకంటే పాపం ఇప్పటికే చాలా సార్లు బ్రిడ్జి ఎక్కి దిగి అలసిపోయి ఉన్నారు ఈ రిచ్. సరే వెళ్లి చెప్పేటప్పటికి వాళ్ళు ఆనందంగా ఈ షరతులన్నీ అంగీకరిస్తారు. అందరూ విడిది చేస్తారు. అది మామూలు బంగళా కాదు. పెద్ద రాజభవనం. బాబా గారికి ఒక గెస్ట్ హౌసు, ఆడవారికి ఒక వేరే గెస్ట్ హౌసు, పురుష మండలి వాళ్ళకి వేరు వేరు గెస్ట్ హౌసులు, నౌకర్లకు వేరే గదులు, వంట గదులు, పెద్ద తోట, తోట చుట్టూ పెద్ద గోడ, గోడకు ఒక పెద్ద గేటు. మధ్యాహ్న భోజనం సమయం కాగానే వాళ్ళ నౌకరికొచ్చి భోజనం తయారుగా ఉంది తెమ్మనమంటారని అడిగితే ఇక్కడ జరిగినటువంటి ట్విస్ట్ ఏంటంటే బాబా అంటారు లేదు లేదు అతనితో చెప్పండి మనలో ఇద్దరొచ్చి ముందుగా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో భిక్ష స్వీకరించిన తర్వాత భోజనం పంపమని వాళ్ళకి చెప్పండి అని చెప్పేటప్పటికి డాక్టర్ నాథ్ దంపతులు ఆనందపడిపోతారనమాట. ఎంతో ఆనందభరితులవుతారు. బాబానే స్వయంగా వాళ్ళ ఇంటికి భిక్షకు వస్తున్నట్లు వాళ్ళకి తెలియదు. అయితే పొడుగాటి తెల్లని సాద్రాతో ఆకుపచ్చ తలపాగా ధరించి బాబా ఏరిచ్చి వాళ్ళ ఇంటికి భిక్షకెళ్తారు. సమస్త ఐశ్వర్యాల్ని తన దయాదృష్టితో అనుగ్రహించేటువంటి ఆ జగన్నాథుడు భిక్షార్థి అయి బయలుదేరతాడు. ప్రేమ్సే భిక్షా దీజియే అని ఏరిచ్చి కేక వేస్తాడు. అదే అక్షరాలు కుట్టున్నటువంటి జోలెను బాబా ముందుకు చాపుతారు. ఆ సమయంలో డాక్టర్ నాథ్ దంపతులు పరమానంద భరితులై బాబా గారి జోలే ఏరిచి జోలే వారు తెచ్చిన 2 పాత్రలు నిండుగా నింపి పంపుతారు. వెంటనే తిరిగి వెళ్ళిపోతారు. ఆ అమృతాన్ని పంచి ఇచ్చే ఆ పరమాత్మ పట్టెడు అన్నం కోసం జోలి పట్టడం అనేది ఆయనకు భిక్ష ఇవ్వగలిగినటువంటి ఆ దంపతులు నిజంగా ఎంతటి అదృష్టవంతులో కదా. మర్నాడు ఉదయం దయచేసి ఈ రోజు కూడా మా ఇంటికి భిక్షకు రండి, మేము కొంచెం ఫోటోలు తీసుకుంటామని ఉన్న విషయాన్ని అడుగుతారు. బాబా అంగీకరిస్తారు. అయితే ఈసారి బాబా తలపాగా ధరించరు. భుజాల వరకు జుట్టు వేలాడుతూ ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫర్‌ను డాక్టర్ ఖరేను కూడా పిలుస్తారు. డాక్టర్ ఖరేకి ఈయనే మెహర్ బాబా కావచ్చునేమో అనే అనుమానం ఉంది కానీ రూఢీగా తెలీదు. ఆ ఫోటో ఎప్పటికో వచ్చిన తర్వాత అది వాళ్ళ తల్లిదండ్రులకి చూపించిన తర్వాత అప్పుడు ఆయనే మెహర్ బాబా అని ధృవీకరిస్తారనమాట వాళ్ళు. ఆయన ఎవరో తెలియక ముందే డాక్టర్ ఖరే హమీర్పూర్ జిల్లాలో ఉన్న తన తల్లిదండ్రుల్ని వంట చేయడానికి పిలిపిస్తాడు. వాళ్ళు వచ్చి ఎవరికి వండి పెడుతున్నామో కూడా తెలియకుండానే బాబాకి వాళ్ళ పరివారానికి వండి పెడతారు. డాక్టర్ నాథ్ గారు ఇంట్లో వంటలు చేసి పంపించటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఫోటో చూడగానే మెహర్ బాబాకు వంట చేస్తున్నామని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు తెలిసిన విషయాన్ని బయట పెట్టరు. రహస్యంగానే ఉంచుతారు. ఏమీ తెలియనట్లే ఉంటారు. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే ఎక్కడ వెళ్ళిపోతారోనని. ఖరే తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధాభక్తులతో వంట చేసి పెడుతూ ఉండేవారు. కానీ బాబా ఒక్కొక్కసారి ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది కావాలి, ఇది కావాలి అంటూ కబుర్లు పెడుతుండేవారు. కబురు తీసుకెళ్ళిన మండలి వాళ్ళు వారెవరో వంట వాళ్ళు అన్నట్లు అధికారయుతంగా మాట్లాడేవారు. ఆ తర్వాత వారెవరో తెలిసిన తర్వాత వీళ్ళు కూడా సిగ్గుపడిపోయారు. ఆ విధంగా 40 రోజులు గడిపారక్కడ. బాబా ఏరిచిని పిలిచి తమకు వసతి, భోజనం వగైరాలు సంతృప్తికరంగా చేశారు. దానికి చాలా సంతోషిస్తున్నానని వాళ్ళకి చెప్పమన్నారు. అంతే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మరొకటి కూడా స్వీకరిస్తారు. అయిపోయిందండి టైం. చివరికొచ్చేసింది. చివరగా ఒకటి అడుగుతారనమాట. కొన్ని బాబానే స్వయంగా వాళ్ళని కొన్ని అడుగుతారు. కొన్ని జంతువులు అడుగుతారు. అవేంటంటే ఎక్కడ ఏమాత్రం వేరే రంగేమీ లేకుండా తోకలో గాని, కనురెప్పల్లో గాని ఎక్కడ వేరే రంగేమీ ఉండకుండా వెంట్రుకలు ఉండకుండా వేరే రంగు వెంట్రుకలు ఉండకుండా అంతా శుద్ధమైనటువంటి తెలుపుతూ ఉండే ఒక గుర్రం. ఆ తర్వాత ఒక ఒంటె. అది కూడా మగ ఒంటె. అలాగే అది బండి లాగేదిగా ఉండాలి. సాధువైనదిగా ఉండాలి. ఒంటెను లాగే బండి. అంతేకాకుండా ఒక ఆవు. అంతేకాకుండా ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత 2 ఆడగాడిదలు. ఈ జంతువులన్నిటిని ఆయన చెప్పిన కాలానికి సరిగ్గా అందజేయటం అనేది చివరి మాట అన్నమాట.
వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. బాబా నుండి ఈ రకంగా ఏమీ ఆశించకుండా, ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని కూడా కోరకుండా, నిస్వార్థంగా బాబాకి ప్రేమతో ఆయన కోరినటువంటి కోరికలను తీర్చగలిగినటువంటి డాక్టర్ నాథ్ నిజంగా ఎంతో ధనిలు. అట్లాగే డాక్టర్ ఖరే తల్లిదండ్రుల విషయం కూడా మనం గమనిస్తే వాళ్ళు ఎంతో ధనవంతులైనప్పటికీ కూడా వాళ్ళ కుమారుడు కోరినంతనే బెనారస్ వచ్చి 25 మందికి ఎంతో ప్రేమతో వండి పెట్టారు. అప్పుడు వారికి తాము బాబాకు, బాబా పరివారానికి వండి పెట్టబోతున్నాము అని ముందు తెలియదు. కానీ వారి మనస్సులో అటువంటి ప్రేమను ప్రేరేపించి వాళ్ళలో ఆ బుద్ధి కలుగజేసినటువంటి అసలైన మూలకారకులు, చిత్ప్రకాశకుడైనటువంటి మన మెహర్ ప్రభు యొక్క లీలలు ఎంతో అద్భుతంగా ఉంది కదా. జై మెహర్ బాబా అందరికి. చాలా సమయం 8 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. తండ్రి బాబా. జై బాబా, జై బాబా. అంతర్జాతీయ క్రికెట్ గురించి బాబా వారు చాలా చక్కగా ఆడేవారని మీరు తెలియజేశారు. అలానే బేగు గారి గురించి అలానే తెలియజేశారు. ఆ దైవ మానవుడిగా దిగి వచ్చిన తర్వాత మనకు నవజీవనంలో జరిగిన నాథ్ గారి ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు మాకు నిజంగా తెలియవు. తెలిసినా కూడా మర్చిపోయి ఉంటాము. ఇంకొకసారి వినే అవకాశం మీరు మాకు కల్పించారు. ఈ క్రికెట్ గురించి కూడా నాకు తెలియదు అక్క. నిజంగా జై బాబా. చాలా మంచి విషయాలు మీరు తెలియజేశారు. మీకు హృదయపూర్వక జై బాబా తెలుపుకుంటున్నాం అక్క. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో శర్మ గారి జై బాబా అండి. ఒక సంకీర్తన చేయండి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नी पद सेवये भाग्यमया परमात्मा श्री मेहरु बाबा। नी पद सेवये भाग्यमया పూనా నగరిలో వెలసిన పాదము పుడమని నలు దశల్ చెలగిన పాదము. పూనా నగరిలో వెలసిన పాదము పుడమని నలు దశల చెలగిన పాదము. పుణ్యనదులను సాకిన పాదము పుణ్యనదులను సాకిన పాదము. పునరుద్ధావము సల్పిన పాదము. నీ పద సేవయే భాగ్యమయ. మెహరాబాదున వెలసిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము. ప్రేమ సిరులను పంచిన పాదము దివ్య ప్రసాదము పొసగిన పాదము. నీ పద సేవయే భాగ్యమయా. బ్రహ్మాదులు తొలి కొలచిన పాదము బ్రహ్మానుభవమును వసగడి పాదము. సురముని గణములు కడిగెడు పాదము సర్వమంగళము. నీ పదయుగళము. నీ పద సేవయే భాగ్యమయా. పరమాత్మా శ్రీ మెహరు బాబా. నీ పద సేవయే భాగ్యమయా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా నాగమణి గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా, జై బాబా. ఇప్పుడు విజయలక్ష్మి గారు జై బాబా అండి. నేను సంకీర్తన చేయండి. విజయలక్ష్మి గారు జై బాబా. అడ్మిట్ కాలేదేమో. మాలతి ఆంటీ మీరు సంకీర్తన చేయండి ఆంటీ. జై బాబా. నాగమణి వినిపిస్తుందా?
अवतार मेहर बाबा के जय। जय जगदीश जय मेहरीश, जय जगदीश जय मेहरीश, जय सर्वेश पाप विनाश, जय जगदीश जय मेहरीश। सुंदर वदना वंदित चरणा, सुंदर वदना वंदित चरणा, करुणाभरणा कल्मषहरणा, सुंदर वदना वंदित चरणा, करुणाभरणा कल्मषहरणा, दिव्य सनातन दीनावना, दिव्य सनातन दीनावना, जय जगदीश जय मेहरीश, जय जगदीश जय मेहरीश। ఏ నామ రూపాలు లేనట్టి వాడవు, మానవుడి మహిని వెలిసాముగా, ఏ నామ రూపాలు లేనట్టి వాడవు, మానవుడి మహిని వెలిసాముగా, ప్రేమే నీవని ప్రేమించమని, ప్రేమే నీవని ప్రేమించమని, నీ దివ్య ప్రేమను పంచావుగా, నీ దివ్య ప్రేమను పంచావుగా, जय जगदीश जय मेहरीश, जय जगदीश जय मेहरीश। సంగీతానికి సారథి నీవు, నా గీతానికి జీవము నీవు, సంగీతానికి సారథి నీవు, నా గీతానికి జీవము నీవు, నీవే నేనని నేనే నీవని, నీవే నేనని నేనే నీవని, తలచిన క్షణము మధురముగా, తలచిన క్షణము మధురముగా, కీర్తించెను నేను నీ ప్రేమ కొన్నిగా, కీర్తించెను నేను నీ ప్రేమ కొన్నిగా, జయ జగదీశ జయ మేరీశ, జయ సర్వేశ పాప వినాశ, జయ జగదీశ జయ మేరీశ, జయ జగదీశ జయ మేరీశ। జై బాబా నాగమణి, థ్యాంక్ యూ అమ్మా అందరికి, జై బాబా, జై బాబా ఆంటీ నాగమణి, జై బాబా, థ్యాంక్ యూ జై బాబా అమ్మా, ఆంటీ, జై బాబా। సంకేత్ మీకు జై బాబా। విజయలక్ష్మి గారు జై బాబా, లేకపోతే ఉమ్మ గారు మీరు సంకేతించండి। जय बाबा अंडी, अवतार मेहर बाबा की जय।
కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో అవగతమాయెను అందునకు అన్యము నాకింకా ఎందులకు కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి బాటను చూపెను భ్రమపాపి బాసటగా నిలచి ప్రేమించి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకుత నియోగించెను ప్రేమని తెలియని ఎదనిండా ప్రేమను పెంచెను వెనకుండి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట తనువు మనసు నా సర్వస్వం మెహరుని సేవకు వేచియుండగా క్షణికమైన ఏ కోరికలేలా ఇహమున నాకింకా మనుగడయేలా కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట అదే నా జన్మ జేయమంట అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి ఉమ్మ గారు మంచి సంకీర్తన అంత చక్కగా పాడి వినిపించారండి మీకు జై బాబా కుమార్ అన్నయ్య జై బాబా మీరు బాబా వారికి ప్రేయర్ చేయండి విజయలక్ష్మి గారు అన్మ్యూట్ అయితే నామం చేయండి ధనలక్ష్మి నువ్వు హారతి అమ్మ జై బాబా అన్నయ్య जय बाबा अम्मा జై బాబా अवतार मेहर बाबा की जय ओ परवरदिगार the preserver and protector of all you are without beginning and without end non-dual beyond comparison and none can measure you you are without color without expression without form and without attributes you are unlimited and unfathomable beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine.
You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Izadan, Ahura Mazda, and God the Beloved. You are named Nizat, the only one worthy of worship. Om Parabrahma Paramatma. Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more, and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా అమ్మ. మణి థ్యాంక్ యూ అమ్మా. అన్నయ్య జై బాబా. ఈరోజు చాలా చక్కగా చేసి వినిపించారు. మీకు జై బాబా అన్నయ్య. విజయలక్ష్మి గారు జై బాబా. మీరు ఒక 2 నిమిషాలు నామం చేయండి. జై బాబా. నేను చేస్తాను. ఓం పరబ్రహ్మ పరమాత్మా अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहर బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఒక్క నిమిషము ఆ మౌనమూర్తిని మదిలో తలుచుకొని ఉందాం అందరం. తర్వాత ధనలక్ష్మి బాబా వారికి హారతి ఇవ్వమ్మ.
अवतार मेहर बाबा की जय। जय बाबा माता लक्ष्मी। जय बाबा అందరికీ జై అవతార్ మెహర్ బాబా की जय। आदि सचेतन शांति निकेतन आदि सच शांति निकेतन नमो ब्रह्माओ मेहरु प्रभु हारति अपनावो मेहरु प्रभु हारति अपनावो प्रेम दीप में लावो निबिड़ अंधेरा मिड़ता पावो प्रेम दीप में ही जलावो निबिड़ अंधेरा मिड़ता पावो अपना सब कुछ तुम्हें चढ़ावो अपना सब कुछ तुम्हें चढ़ावो तुम मुझ सावो मेहरो प्रभु हारति अपनाओ मेहरो प्रभु हारति अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा करो लीलाधारी हे करुणा करो लीलाधारी तुम करुणा बरसाओ मेहरो प्रभु हारति अपनाओ मेहरो प्रभु हारति अपनाओ बने हारती जीवन मेरा बने हारती जीवन मेरा आदि अंत का लय हो गेरा आदि अंत का लय हो गेरा खुले नयन और दिल के सवेरा खुले नयन और दिल के सवेरा तुम मुझ में छा जाओ मेहरो प्रभु हारति अपनाओ मेहरो प्रभु हारति अपनाओ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्माओ मेहरो प्रभु हारति अपनाओ मेहरो प्रभु हारति अपनाओ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंदరికి జై బాబా అంటే మీకు జై మెహర్ బాబా జై బాబా లక్ష్మి చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చావు నీకు జై బాబాలమ్మ బాబా వారు తన కార్యక్రమం చాలా చక్కగా మనందరితో చేయించుకున్నారు అలానే ప్రార్థనా గీతాన్ని మంచి మంచి సంకీర్తనల్ని తర్వాత సత్యవతి అక్క చెప్పిన మాటల్ని అట్లనే ధనలక్ష్మి హారతిని బాబావారు చాలా ఆనందంగా తీసుకున్నారు అలానే మనందరికీ బాబావారి ప్రేమాశీస్సులు కలగజేయాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున పాల్గొన్న వారందరికీ పాల్గొని వాళ్ళందరికీ బాబావారి ప్రేమాశీస్సులు అందజేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగించుకుందాం రేపు అందరూ మరి 4:30కి కలుసుకుందాము అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై బాబా